హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చాలా సందర్భాల్లో, చాలా బహిరంగ సభల్లో నారా లోకేష్ గారు పదే పదే చెప్పింది ఒకటి ఏంటంటే రెడ్ బుక్. ఆయన చాలా సందర్భాల్లో ఆ రెడ్ బుక్ని చూపిస్తూ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెడ్ బుక్లో కొంతమంది పేర్లు ఉన్నాయి, ప్రతి ఒక్కటి పని చెప్తాం మేము, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంత అవినీతి చేశారు, ఎవరెవరు ఎలాంటి పనులు చేస్తున్నారు, ప్రతిదీ కూడా ఈ రెడ్ బుక్లో మేము నోట్ చేసుకుంటున్నామని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల్లో రెడ్ బుక్ ఏమైంది, దీనికి సంబంధించి ఎంతమందిని అరెస్ట్ చేశారనే మాటలు వినబడతా ఉన్నాయి. అయితే ఈ రెడ్ బుక్లో రాసిన పేర్లలో 1-2 అరెస్టులు జరిగాయి. ఒకటి బోరుగడ్డ అనిల్ కుమార్, ఆ తర్వాత కొంతమంది సోషల్ మీడియాలో విచ్చలవిడిగా మాట్లాడిన వ్యక్తులను తీసుకెళ్ళి లోపలేశారు. ఇంతవరకు జరిగింది. ఈ రెడ్ బుక్లో ఈ 2-3 పేర్లే ఉన్నాయా అనే మాటలు వినబడతాం. అయితే ఇందులో రోజా పేరేంటి? రోజా మీద నారా లోకేష్ గారు చాలా సందర్భాల్లో కామెంట్ చేశారు. రోజా అవినీతి అంతా ఈ రెడ్ బుక్లో ఉందన్నారు. అలాగే కొడాలి నాని అవినీతి కూడా ఈ రెడ్ బుక్లో ఉందన్నారు. అలాగే పేర్ని నాని, వల్లభనేని వంశీ గురించి ఇలా కొంతమంది పేర్లు ఈ రెడ్ బుక్లో ఉన్నాయన్నారు. మరి వాళ్ళ సంగతి ఏంటి? ఇప్పటికి కూడా రోజా రెచ్చిపోయి మాట్లాడుతూ ఉంది. ముఖ్యంగా నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటే, మీరు ఏంటి ఆ రెడ్ బుక్ ఏం చేశారు, ఎక్కడ పెట్టారు, ఆమె అవినీతి చిట్టా ఏంటి, ఆమె పర్యాటక శాఖకు సంబంధించినటువంటి బోలెడంత అవినీతి జరిగిందని చెప్పిన లోకేష్ గారు ఇప్పుడు ఆ అవినీతి చిట్టా ఏమైపోయిందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు జనాలు. అంటే రోజాను మీరు కన్సిడర్ చేశారా? రోజా ఏం మాట్లాడినా పర్వాలేదని వదిలేశారా? ఏంటో తెలియదు. అలాగే కొడాలి నాని విషయం అలాగే. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అవినీతి తిమింగలాలను పట్టుకొని బొక్కలు వేస్తారని చాలామంది ఆశించారు. ఈ అవినీతి చేసిన వాళ్ళకు సరైన గుణపాఠం చెప్తారు, ఫ్యూచర్లో మరొకడు అవినీతి చేయాలంటే భయపడతారనే విధంగా మీ ఎలివేషన్స్ కానీ మీ రెడ్ బుక్ను చూసి కానీ జనాలు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు చూస్తే చల్లబడ్డారు. అసలు రెడ్ బుక్ ఏమైందో తెలియదు. మీరు అరెస్ట్ చేశారు ఎవరిని? బోరుగడ్డ అనిల్ కుమార్, కొంతమంది చిల్లర కేసులు అవన్నీ. ఇవి కాదు, అవినీతి తిమింగలాలను ఎప్పుడు లాక్కొస్తున్నారు, దీని వెనకాల ఉన్న మర్మం ఏంటి, మీరు వదిలేశారా లేకుంటే కావాలని కొంచెం టైం తీసుకుంటున్నారా? అదేదో క్లారిటీగా చెప్తే బాగుంటుంది అనేది నెటిజన్లు చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే ఇప్పటికి కూడా అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందా లేదా ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉందా అర్థం కాలేని పరిస్థితి. ఇప్పటికి కూడా పంచు ప్రభాకర్ అంటోడు కానీ అలాగే ఇంకొంతమంది కానీ చాలా దారుణంగా చండాలంగా కూటమి ప్రభుత్వంలోని పెద్దలపైన, డిప్యూటీ సీఎం పైన, ముఖ్యమంత్రి గారి పైన, లోకేష్ గారి పైన ఇష్టానుసారంగా వాగుతూ ఉన్నారు. కనీసం వాళ్ళపై చర్యలేవి?